నిరూపించాం. ప్రభాస్ ఫ్యాన్స్ కి అసలు కాలర్ కాదు మీసాలు తిప్పేస్తున్న మామూలు లేదన్న మూవీ అయితే. మారుతి గారు మీరు అడ్రస్ ఇంత డైరెక్ట్ పెట్టారంటే నాకు అర్థమైంది. ఈ మూవీని కొట్టేవాడు ఇంకా 10 సంవత్సరాల దాకా పుట్టలేడు. ఈ సంక్రాంతి బరిలో కోడి పందాలు విన్నర్లు ఎలా భీమవరంలో మా పెద్దనైన కృష్ణరాజు గారు ఎలా చేస్తారో ఈ సినిమా ఇండస్ట్రీలో కోడి పందెం ఆడుకున్నాడు మా ప్రభాస్ రాజు. చాలా చాలా బాగుంది భయ మూవీ అయితే. ముగ్గురు హీరోయిన్స్ కాదు ఇంకో ముగ్గురు హీరోయిన్స్ పెట్టి మా ప్రభాస్ అన్నకి ఏదో తక్కువే అన్నట్టు చూపెట్టారు. వాళ్ళ గ్లామర్స్ ఒక పక్క అయితే ప్రభాస్ అన్న యాక్టింగ్ స్వాగ్ ఆ కామెడీ డ్రైవింగ్ అసలు నవరసాలు పండించాడు బ్రో. ప్రభాస్ కెరియర్ లోనే ఇలాంటి సినిమా రాదు కూడా. ఎందుకంటే ప్రభాస్ న్యాయంగా మనం ఎప్పుడు చూడాల. ఆయన స్టెప్ కోసం ఇండియా మొత్తం చూస్తూ ఉంది. ఆయన డైలాగ్ కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది. ఆయన డాన్స్ కోసం టాలీవుడ్ ప్రజలు కన్నులో పండగగా చూస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక కలగలిపిన దృశ్యం ఏమైనా ఉందంటే సినిమా అది రాజాసాబ్. ఇందులో మెయిన్ సాంగ్ ఉంటుంది రాజాసాబ్ రొమాంటిక్ రాజాసాబ్ తమన్ గారు కొట్టారు ఇప్పుడు బీజిఎం. ఆ బీజిఎం కి ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. డైలాగులు ఉన్నాయి. అసలు ఈ మ్యూజిక్ వంకబెట్టేవాడు ఎవడో లేడు. ఉంటే మాత్రం వాడు రమ్మని ముందుకు నేను చూసుకుంటా. ఎవడైనా వంకబెట్టి మామూలు ఇగో మా వాడిని పొలిటీషియన్ పరంగా వాడుకుంటారు, అన్ని పరంగా వాడుకుంటారు. మా వాడికి ఒకటి ఫ్యాన్స్ సంబంధం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మేము చూసుకుంటాం. కాకపోతే మాకు సపోర్ట్గా వచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఇంతమంది ఫ్యాన్స్ మాకు లోపల ఉన్నారనమాట. వాళ్ళ అన్న మాకు చాలు. ఈ అన్నతోటి మేము ఇంకా ముందు పోతాం. 2000 రికార్డు బదులు కొడదాం. టాలీవుడ్ నుండి ఇది 3వ సినిమా చెప్తున్నాను. బాహుబలి 1 ఇండస్ట్రీ రికార్డ్ తిరగరాసింది. పుష్ప 2 మళ్ళీ రాజసాబ్ 3 అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. డైలాగ్ చెప్తాం ఇండు బ్రో. అసలు మనోడికి దయ్యం పూడుకున్న డైలాగ్ ఉంటుంది. ఏందిరా మీ బాధ, పుట్టలో చేపడితే కుట్టడానికి నేను చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ ఉంటుంది బ్రో. అసలు ప్రభాసం చూస్తే నాకే గజ్జలు ఉనికిపోయినా. అంత పవర్ఫుల్ డైలాగ్ చదువు నేను అనుకోలేదు. ఆ భయపడే స్టార్ట్ అయితే అమ్మా దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసేటేమో చూడరా బయట. అసలు ఆ డైలాగ్ లేదు బ్రో. ఆ డాన్స్ ఏంది. ప్రభాస్ నేను చూస్తాను ఎవడన్నా అనుకుంటాడా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేడు. ఈ మూవీకి 2000 కోట్లు పక్కా వస్తాయి. ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ మా రాజేసాబ్ అన్నా. నిజంగా చెప్తున్నానా, ఈ సంక్రాంతికి మాత్రం మంచిగా సినిమా తీసిన మన మారుతి అన్న యాడ్సాప్ అన్న. ఎందుకంటే మన ప్రభాస్ అనేది ఒక ఇంతకుముందుకు ఒక బాహుబలి ఎలా చూపించిండో, అంటే బాహుబలి ఎలా చూసాం రాజమౌళి చూపించిండో, మళ్ళీ మారుతి గారు ఒక హర్రర్ మూవీలో కామెడీ ఎలా చూపించాలో టైమింగ్ లా అలా చూపించింది మన మారుతి అన్న. మారుతి సార్ నిజంగా చెప్తున్నా యాడ్సాప్. ఇది ఒక ప్రభాస్ ఫ్యాన్స్ కి ఒక పెద్ద పండుగ అని చెప్పొచ్చు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బాస్టర్. ఎందుకంటే చాలా మందికి కొంతమంది అంటారు ఇట్లాంటి సినిమా, కానీ సినిమా కాదు. ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక కామెడీ, ఒక రాఘవేంద్రలో ఒక ఈశ్వర్లో చూసామంటే కామెడీ సీన్, మళ్ళీ ఇప్పుడు ఇలా చూసాం కామెడీ ఒక ఎంటర్టైన్మెంట్ ఎలా చేయాలో చూపించిండు. మన సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం ఇచ్చిపోలేసింది. సంజయ్ దత్ గారి యాక్టింగ్ మాత్రం అరే ఏం చేసింది యాక్టింగ్. అలా నానమ్మ క్యారెక్టర్ నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసింది. అంటే ఎక్కడ చూసినా మనకు బోర్ లేదు. మారుతేనా నిజంగా చెప్తున్నా మీరు ఎంత బాధపడ్డారో, దాన్ని ఎంత కష్టమో ఎంత ఫలితమో ఈ సినిమాలో చూస్తే తెలుస్తుంది. అంత నీ కష్టం ఫలితం ఇలా చూసినామన్నా యాడ్సాప్ అన్న. నీకు ఇంతకన్నా మంచి ఏం చెప్పలేదు. నువ్వు ఒక ఒక ప్యాన్ ఇండియా మూవీ హీరోని పెట్టి తీసినావంటే అదే గ్రేట్ అన్న. నువ్వు అంతకు మించింది ఏం లేదు. ప్రభాస్ అన్న కెరియర్ లో ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్. చిన్నపిల్లలు పెద్ద పిల్లల వరకు చాలా ఎంజాయ్మెంట్ చేస్తారు. ఇది ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు. జై రెబల్ స్టార్. సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం ఆగమాగం చేసిండు. ఫస్ట్ హాఫ్ సినిమా మాత్రం మారుతి డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ మాత్రం ఆగమాగం చేసిండు. సెకండ్ హాఫ్ మాత్రం 30 మినిట్స్ మాత్రమే బాగుంటుంది. ఓవరాల్ గా ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఒక బామ్మ ఉంటుంది, ఒక ముస్లామే ఉంటుంది. ఆ ముస్లామే కోరిక వరకు ఈ రాజాసాబ్ అనే క్యారెక్టర్ మన ప్రభాస్ అన్న చేసే తిరిగే స్టోరీ. ఆ బామ్మ ఏమంటే తిరుగుతుంది స్టోరీ. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం దిగబెట్టింది మారుతి డైరెక్టర్ గారు. ఫస్ట్ హాఫ్ మొత్తం దిగబెట్టింది. అది సినిమాలో 30 నిమిషాలు మాత్రమే సినిమా చూడాలి. లాస్ట్ 30 నిమిషాలు సూపర్ ఉంటుంది ఆ సినిమా కామెడీ ప్రకారంగా. ఇందులో ఈ సినిమాలో మన రాజా ప్రభాస్ ని 30 మినిట్స్ తప్ప మిగతా మనం చూడలేము. ఆయన క్లోజ్ ఉన్నప్పుడే ఎక్కువ ప్రభాస్ లాగా అనిపిస్తాడు. వైడ్ షాట్లు ఉంటాయి, కొన్ని వైడ్ షాట్లు మిడ్ షాట్లు ఉంటాయి. అక్కడ మొత్తం డూప్ కాలం పెట్టిండు, డూప్ ప్రభాస్ ని పెట్టిండు. అదేవిధంగా సినిమా మాత్రం నాకు నచ్చలే. ఫస్ట్ హాఫ్ నచ్చలే. సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేస్తాడు. లాస్ట్ క్లైమాక్స్ తగ్గింది, పాటలు బాగలేవు. అదేవిధంగా ఈ ఒకసారి హిందీ సాంగ్ ని మన తెలుగులో డబ్ చేసిండు. తెలుగు ఆడియన్స్ కి నచ్చదో ఒకసారి మీరు ఊహించుకోవాలి. సినిమా మాత్రం ఇక్కడ ఇందులో భయం ఉంటుంది కదా, భయం ఏం లేదు. 5 స్టోరీలు కలిపి
చెప్పింది భయ్య, హిస్టారికల్, అదేవిధంగా ఈ క్రైమ్ సంబంధించింది, అదేవిధంగా లవ్ రొమాన్స్, ఈ దయ్యాలకు సంబంధించింది 5 స్టోరీలు పెట్టిండు. కానీ ఏ స్టోరీ కూడా చక్కగా వాడుకోలేదు. ప్రభాస్ అని వాడుకోలేదు. ఒక డైమండ్ లాంటి హీరోని మారుతి గారు వాడుకోలేదని నేను బల్ల గురించి చెప్తున్నా. నేను అదే చెప్తున్నా అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం దెంగబెట్టిండు. లాస్ట్ 30 నిమిషాలు మాత్రమే బాగుంటుంది సినిమా. దాని తర్వాత క్లైమాక్స్ గిట్ట దెంగబెట్టిండు. అదేవిధంగా ఏముంటుందంటే భయ్య, ఆ బీజిఎమ్స్ ఉంటాయి. మన బీజిఎమ్స్ తమన్ గారు కూడా ఈయన స్టప్ బాగా ఇయ్యలేదు కాబట్టి ఆయన కూడా సరిగా కొట్టలేదు కదా నేను అనుకుంటా. జై హింద్, జై పిఎస్పీకే. First half good, second half excellent. Super movie. Yeah. Cinematography was good and BGM was also good. బాగుంది. మూవీ ఎలా ఉంది భయ్యా? సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది. ప్రభాస్ ఎలా అనిపించింది? ప్రభాస్ ఎప్పుడు అల్టిమేటే కదా. ఇంకా ఏమంటారు? ఎవరన్నారు? వాళ్ళు పెద్ద వేస్ట్. అన్న వాళ్ళకు తెలియదు అంతేగా. బాగా లేకపోతే పోవాలి కదా. బాగుంది కదా, హిట్ కదా, హిట్ 3. చాలా బాగున్నాడు. పిచ్చి స్మార్ట్ ఉన్నాడు. స్మార్ట్ అంటే స్మార్ట్. డైలాగ్ ఏం చెప్తాం? బుజ్జిగాడిది. తాతయ్య విజువల్స్ బాగున్నాయి. తాతయ్య అయితే నచ్చినాయి నాకు. ఓవరాల్ గా హీరోయిన్ క్యారెక్టర్స్, హీరో అన్ని బాగున్నాయి. అందరు వచ్చి చూడండి. చాలా చాలా బాగున్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికైతే చాలా 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 బాగున్నాయి. 5 out of 10, 100 అన్ని ఇస్తాను నేనైతే. నాకైతే నచ్చింది. నిన్న రేవంత్ రెడ్డి గారు టికెట్స్ రేట్స్ ఎందుకు పెంచలేదు తెలుసా? ఈ సినిమా చూసి డిసప్పాయింట్ అవుతారని పెంచలేదు అట్టుంది నాకు తెలిసి. అసలు ఏం లేదు బ్రో, మేము ఎంతో ఊహించుకున్నాం. ఏం లేదు అసలుకి. ఏదో నేను అనుకున్నాం కదా ఈ సంక్రాంతికి తోపు అనుకున్నా. మొత్తం ఇప్పుడు పోతాం బ్రో, గచ్చిబౌలి పోయి మారుతి దగ్గర పోతున్నాం అందరం కలిసి. చెత్త సినిమా, అంతా ఊహించుకోలేము మేము. వామ్మో, చాలా డిసప్పాయింట్. అసలు లేదు, అస్సలు ఏం లేదు. అసలు ఫైట్కు దాని స్టోరీకి దేనికి సంబంధం లేదు భయ్య. అస్సలు మేము 8 గంటలకు వచ్చి దండగా నాకు తెలిసి. నేను పెద్ద ఫ్యాన్ని, చాలా డిసప్పాయింట్ అయ్యాను. అసలు ఒక ఫైట్ లేదు, సాంగ్కు ఆ డాన్స్కు సంబంధమే లేదు అసలుకి. ఆ స్టోరీకి నెక్స్ట్ స్టోరీకి కనెక్షనే లేదు. ఒక స్టోరీ జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒకటి డాన్స్ అంటాడు, మళ్ళీ ఫైట్ అంటాడు. అది మొత్తం సాంగ్స్కు ఆ డాన్స్కి అసలు సంబంధమే లేదు అసలుకి. నేను పెద్ద ఫ్యాన్ని కానీ ఇంత ఇట్లా ఉంటుందని అసలు ఊహించుకోలేదు మూవీ. ఇప్పుడు మేము మారుతి దగ్గర పోతున్నామండి, గచ్చిబౌలి. వస్తే మీరు కూడా రండి, మా ఫ్రెండ్స్ని తీసుకొని పోతున్నాం.